హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీకి సంబంధించిన అంశం. ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం వార్తలు నిలిచింది. వ్యాక్సినేషన్, ఏం వ్యాక్సినేషన్? కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి, జహా ఓట్ వహా వ్యాక్సినేషన్. వహా వ్యాక్సినేషన్. ఇటీవల ఏ ప్రభుత్వం జహా ఓట్ వహా వ్యాక్సినేషన్, ఇది యాక్చువల్గా హిందీ సెంటెన్స్. దీని యొక్క అర్థం ఏంటి? జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అంటే ఎక్కడ ఓటు ఉంటుందో అక్కడే మీకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అనే ప్రత్యేక కార్యక్రమం. ఇటీవల ఏ ప్రభుత్వం జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ పేరుతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది అంటే ఢిల్లీ ప్రభుత్వం. మనందరికీ తెలుసు ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి? కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో అసెంబ్లీ అంటున్నాను అంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉంటాడు, అసెంబ్లీ ఉంటుంది. ఢిల్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో అలాంటి అసెంబ్లీకి సంబంధించి చివరిసారిగా ఢిల్లీలో ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? సార్వత్రిక ఎన్నికలు 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం. ఎందుకు ఈ సమాచారం అంతా చెప్తున్నానంటే ఈ సమాచారం పైనే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో అలా 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సార్వత్రిక ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీకి ముగియడం జరిగింది. 70 స్థానాలకు గాను ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలే సార్వత్రిక ఎన్నికలు. సో అలా ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచి విజయడంకా మోగించి మరొకసారి అధికారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ముందుకు రావడం జరిగింది. సో అలాంటి ఢిల్లీకి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు అనగానే ఓటర్లు ఉంటారు కదా, ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో ఓటర్లు ఎక్కడికి వచ్చి క్యాస్ట్ చేస్తారు వారి యొక్క ఓటుని? సో సమీపంలో ఉన్న పోలింగ్ బూత్, ఒక్కొక్క వార్డు ఉంటుంది కదా, ఒక్కొక్క పోలింగ్ కేంద్రం అనేది ఉంటుంది. అలా పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితాను అనుసరించి మనకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సో అలా చివరిసారిగా ఢిల్లీలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ పోలింగ్ బూత్లు ఉంటాయి కదా, ఎక్కడికైతే మనం వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకున్నామో ఆ కేంద్రంలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వం. ఏ పేరుతో? జహా ఓట్ వహా వ్యాక్సినేషన్. ఎవరి కోసము? 45 సంవత్సరాలు పైబడిన వారికి. ఆల్రెడీ 60 సంవత్సరాలు పైబడిన వారికి మాక్సిమం వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది పూర్తి చేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో 45 సంవత్సరాల పైబడిన వారు ఎంతమంది ఉన్నారట అంటే 57 లక్షల మంది ఉన్నారు. 57 లక్షల మందిలో ఇప్పటికే 27 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. కానీ మిగతా 30 లక్షల మంది ఉన్నారు కదా, వారందరికీ కూడా ఎక్కడైతే చివరిసారిగా ఎన్నికల్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ కేంద్రంలోనే వ్యాక్సిన్ కూడా మీకు ఇస్తాము. దీని ద్వారా ఏం జరుగుతుంది? రద్దీ ఉండదు, ట్రాన్స్పరెంట్ గా వ్యాక్సినేషన్ అనేది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుందని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్. జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైతే మన ఓటు హక్కును వినియోగించుకున్నామో చివరిసారిగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకున్న పోలింగ్ కేంద్రం ఉంటుంది కదా, ఆ కేంద్రంలోనే మనకు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే అతి త్వరలో 18+ వారికి కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రారంభించడం జరిగింది కదా. సో 18+ వారందరినీ దృష్టిలో ఉంచుకొని డోర్ టు డోర్, సో ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ ని కూడా ఇచ్చే కార్యక్రమం విషయంలో ఆలోచిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. సో జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ తో ఈరోజు ఢిల్లీ వార్తలు నిలిచింది. ఢిల్లీ అనగానే కాలుష్యానికి సంబంధించి, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ప్రపంచమంతా చూస్తున్న నగరం ఢిల్లీ. ఎందుకంటే ప్రపంచంలోనే కాలుష్య నగరాల విషయాన్ని పక్కన పెడితే కాలుష్య రాజధానులు ఉంటాయి కదా, అలా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం, వాయు కాలుష్య రాజధాని ఏదంటే ఢిల్లీ. సో చాలా ఇంపార్టెంట్. అలాంటి ఢిల్లీకి సంబంధించి ఇటీవల ఈ కాలుష్య కట్టడికి సంబంధించి, వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. ఎగ్జాంపుల్ రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్, మరియు యుద్ధ ప్రదూషణకి విరుద్ధ, స్విచ్ ఢిల్లీ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి, మరియు గ్రీన్ ఢిల్లీ
అనే ఒక ప్రత్యేక యాప్ ని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం ఏదైతే ఉంటుందో ఈ వాయు కాలుష్యము చుట్టుపక్కల రాష్ట్రాలే కారణమవుతున్న ఈ అంశం పైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒక ఏకసభ్య కమిటీని నియమించింది. మదన్ బి లోకూర్ ఆ తర్వాత ఆ కమిటీని రద్దు కూడా చేశారనుకోండి. సో అలా ఢిల్లీకి సంబంధించి ఎక్కువగా కాలుష్య సంబంధిత అంశాలు, స్మార్ట్ టవర్ ఏర్పాటుకు సంబంధించి కానివ్వండి, దానికి సంబంధించిన వివాదాల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి ఢిల్లీకి సంబంధించి జహా ఓట్ వహా వ్యాక్సినేషన్, ఎక్కడ ఓటైతే ఉంటుందో అక్కడే మీకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేసి సులభతర వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రారంభించింది నిన్నటి రోజున ఢిల్లీ ప్రభుత్వం. ఇక్కడే యాడ్ చేసుకొని నిన్న సాయంత్రం మనం చూసాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. ఏమని చెప్పారు? భారతదేశంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ని కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వేస్తుంది, ఈ బాధ్యత కేంద్రానిది అని చెప్పేసి ఒక శుభవార్తను కూడా చెప్పడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్, ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సో కోవిడ్-19 కట్టడికి సంబంధించి ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యొక్క మెకానిజం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వేరు, వెంటిలేటర్ వేరు. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏదైతే ఉంటుందో అట్మాస్ఫియర్లో ఉండే ఏదైతే గాలి ఉంటుందో దాని నుండి ఆక్సిజన్ని మనకు అందించడం జరుగుతుంది, నైట్రోజన్ వీటన్నిటిని కూడా వేరు చేసి. సో అలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా డోర్ స్టెప్ డెలివరీ సిస్టమ్ ద్వారా సరఫరా చేస్తారట. డోర్ స్టెప్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎవరికైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అవసరం ఉంటుందో వారికి కావలసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ప్రభుత్వమే డోర్ డెలివరీ చేస్తుందట. అవసరం తీరిన తర్వాత మరొక సర్దం తీసుకుపోతారట. అంటే ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకునే వారు ఎవరైతే ఉంటారో పేషెంట్స్, కరోనా వ్యాధిగ్రస్తులు, వారి కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం. అండ్ గుర్తుంచుకోండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏదైతే ఉంటుందో ఇది అందరు పేషెంట్స్ కి ఉపయోగపడదు. ముఖ్యంగా మనకు పల్స్ రేట్ ఏదైతే ఉంటుందో 94, 93 ఈ స్థాయి కంటే పడిపోయింది అనుకోండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పడిపోతుంది, మనకి ఏదైతే ఉంటుందో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ అప్ టు 80%, 75% వరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో మనం బ్రతకవచ్చు, గాలి పీల్చుకోవచ్చు. కానీ బిలో 70%, 65% కంటే తగ్గిందనుకోండి, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించాల్సిందే. సో మనకు మెడికల్ ఆక్సిజన్ కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లోని ఆక్సిజన్ కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు హోమ్ ఐసోలేషన్ లో ఉండే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటి వద్ద ఉంటూ కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, వారి కోసం డోర్ స్టెప్ డెలివరీ సిస్టమ్ ని ప్రారంభిస్తూ ఈరోజు ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. ఒడిషా రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ 14 days మాస్క్ అభియాన్ అని చెప్పేసి 14 రోజుల పాటు కంటిన్యూ మాస్క్ ను ధరించండి అని కావచ్చు, మరి ఇటీవల ట్రైబల్ కాంప్లెక్సెస్ కావచ్చు, మరియు ఎస్సీల కోసము ఆకాంక్ష హాస్టల్స్, సో విద్యా సౌకర్యాలతో పాటు హాస్టల్ సౌకర్యం కూడా కల్పించడం, మరియు గురుప్రియ సేతు అనే వంతెన నిర్మాణాన్ని మనం చూసాము, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక సుదూర ప్రాంతం గురించి చూసాము, మరి ఇటీవల దేశంలోనే ఫైర్ పార్క్ గురించి చూసాము, మరియు ఒడిషా రాష్ట్రంలో నిర్మితమవుతున్న దేశంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వారియర్ మెమోరియల్ ఎక్కడ? భువనేశ్వర్ సిటీ. దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలా సిటీలో జరుగుతుంది. సో అలా ఒడిషాకి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కూడా వార్తలు నిలుస్తున్నారు. అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రులు టాప్ లిస్ట్ లో నిలవడం జరిగింది. సో అలాంటి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి జీవ సంరక్షణ, వన్యప్రాణులకు సంబంధించి సిమ్లిపాల్ కావచ్చు, మరియు చాలా అంశాలు మనం చూసాం. అవన్నీ ఒకసారి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అశోక్ గెహ్లాత్ గారు ఎవరు? రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్. సో ఇందాక మనం చర్చించుకున్న 3 ప్రభుత్వాల గురించి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఒడిశాలో బిజు జనతా దళ్ పార్టీ, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. అశోక్ గెహ్లాత్ గారు నిన్నటి రోజున ఒక ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాన్ని, ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరేంటంటే అనుప్రతి. సో అనుప్రతి కోచింగ్ స్కీమ్. ఇటీవల అనుప్రతి కోచింగ్ స్కీమ్ అనే ఒక ప్రత్యేక ఉచిత కోచింగ్ లేదా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే మనకి రాజస్థాన్. అనుప్రతి అనే వర్డ్ గుర్తుంచుకోండి. ఇది ఎవరి కోసం అంటే అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ కోసం. అండర్ ప్రివిలేజ్డ్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే రాజస్థాన్ రాష్ట్రంలో ఓబీసీకి సంబంధించిన వారు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారో వారు ఎవరైతే ఉంటారో మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఉచితంగా
సివిల్స్ కోచింగ్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి గేట్ లాంటివి ఉంటాయి కదా. సో బీటెక్ పూర్తి చేసిన వారు ఎంటెక్ ఎలిజిబిలిటీ కోసం గేట్ రాస్తారు. సో అలాంటి గేట్ శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, క్లాట్ శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే శిక్షణ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా, మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా కల్పించే కార్యక్రమమే అనుప్రతి కోచింగ్ స్కీమ్. అనుప్రతి అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి అంశాలు తరచూ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 6 months బ్యాకే ప్రారంభించడం జరిగింది. సో అలా ప్రత్యేక ఉచిత కోచింగ్ కార్యక్రమాలు అనుప్రతి కోచింగ్ పేరుతో ఈరోజు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం కూడా తరచు వార్తలు నిలుస్తుంది. మనకు చిరంజీవి యోజన కానివ్వండి, చిరంజీవి బీమా యోజన అంటే ఏంటి, దేశంలో ఆ రాష్ట్రం ఏదైతే ఉందో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే రాజస్థాన్ సంబంధించి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి గోవా వార్తలు నిలిచింది. సో గోవా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి సంబంధించి ఒక షార్ట్ మూవీని విడుదల చేసింది. ఆ షార్ట్ మూవీ పేరేంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ శివ రాజ్య ఉత్సవ్. శివరాజ్య ఉత్సవ్ అనే ఒక ప్రత్యేక సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ శివరాజ్యోత్సవ్ అనే ఒక షార్ట్ మూవీని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందంటే గోవా రాష్ట్ర ప్రభుత్వం. ఎవరికి సంబంధించింది? ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి. శివాజీ గారు రాజ్యం ఏ రకంగా తను రాజ్యానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా శివాజీకి సంబంధించి కొరోనేషన్ అంటే ఏంటి, పట్టాభిషేకం అన్నట్టు. సో శివాజీ కొరోనేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? 1674. డేట్ ఏంటి? June 6th. చాలా ఇంపార్టెంట్. ఇటీవల June 6th ముగిసింది. సో June 6th అంటే శివాజీ పట్టాభిషేకం సంబంధించి ఇంపార్టెంట్ డేట్ అన్నట్టు. సో శివాజీకి సంబంధించి ముఖ్యంగా మనకు వెస్టర్న్ ఘాట్స్ ఇంపార్టెంట్. అందుకే చూడండి శివాజీకి సంబంధించి బ్రిటిష్ వారు కూడా ఏం చేయలేకపోయారు. కారణం ఏంటంటే శివాజీకి సంబంధించిన కోటలు కానివ్వండి, ఎగ్జాంపుల్ లోహగఢ్ ఫోర్ట్ ఉంటుంది మీకు పూనా దగ్గర, లోనావాలా దగ్గర ఉంటుంది. శివాజీకి సంబంధించి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా సహజ సిద్ధమైన దుర్భేద్య గోడలుగా ఉంటాయి, రక్షణ కవచంలో ఉంటాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు కూడా శివాజీని ఏం చేయలేకపోయారు, చాలా వీరోచిత పోరాటం చేశారు. అలాంటి శివాజీకి సంబంధించి అసలు ఏ రకంగా ఛత్రపతి బిరుదాంకితుడయ్యారు, శివాజీకి సంబంధించి అసలు ఏ రకంగా కొరోనేషన్ కార్యక్రమం అయింది, శివాజీ జీవితంలో జరిగిన కీలకమైన ఘట్టాలేంటి, బ్రిటిష్ వారిని ఏ రకంగా ఎదురొడ్డి పోరాటం జరిగింది, ఇలాంటివి మరాఠా వంశానికి సంబంధించిన యోధుడు ఏ రకంగా పోరాటం చేశారని చెప్పేసి అన్ని అంశాలను కూడా ఒక చిన్న సినిమా రూపంలో, షార్ట్ మూవీ రూపంలో విడుదల చేసింది గోవా రాష్ట్ర ప్రభుత్వం. అండ్ మరొకటి ఇంకొక కీలక ప్రకటన చేసింది. అదేంటంటే శివాజీకి సంబంధించిన కోటలు కానివ్వండి, తను నిర్మించిన దేవాలయాలే కావచ్చు, ముఖ్యంగా ఎగ్జాంపుల్ లోహగఢ్ ఫోర్ట్ లాంటివి ఉంటాయి. సో అలాంటి శివాజీ మహారాజుకి సంబంధించి గోవాలో ఏవైతే కోటలు ఉంటాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి, సో శివాజీ పట్టాభిషేకుడైన ఏదైతే ఉంటుందో June 6th ఈ కార్యక్రమాలతో గోవా రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ గోవా అంటేనే మనకు బీజేపీకి సంబంధించింది. సో యాక్చువల్గా శివాజీకి సంబంధించి గోవా ఇంపార్టెంట్ కాదు, శివాజీకి సంబంధించి మహారాష్ట్ర ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ శివసేన. సో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా శివాజీకి సంబంధించి చాలా కార్యక్రమాలు. ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, మహారాష్ట్రకి వెళ్ళేసి శివాజీ అంటే మీ మీద కోపంగా చూస్తారు వాళ్ళు. శివాజీ అనకూడదు, శివాజీ మహారాజ్ అనాలి, అంటే గొప్ప మర్యాద ఇవ్వాలి అన్నట్టు. అలా మహారాష్ట్రలో శివాజీకి సంబంధించి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి శివాజీకి సంబంధించి గోవా, మహారాష్ట్ర రెండు ఇంపార్టెంట్, కానీ మహారాష్ట్ర ఎక్కువ ఇంపార్టెంట్. ఈరోజు గోవా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత అమెరికాకు సాధించి పెట్టిన ప్రైవేట్ సంస్థ, అంతరిక్ష పరిశోధన సంస్థ మనకు స్పేస్ ఎక్స్. అమెరికాకి సంబంధించి ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఎలాన్ మస్క్ కి సంబంధించి ఇంకొక ప్రముఖ సంస్థ కూడా ఉంటుంది, టెస్లా కార్ల కంపెనీ. చాలా ఇంపార్టెంట్. ఇటీవల టెస్లా కార్ల కంపెనీ బెంగళూరులో ఏర్పాటని చెప్పేసి ఒక విషయం చెప్పాను మీకు, చూడండి. సో అలా టెస్లా అండ్ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కి సంబంధించి ఇంకొక పర్సన్ కూడా ఉంటాడు ఫేమస్, జెఫ్ బెజోస్. ఇటీవల వార్తలు ఇచ్చారు July 5th నుండి తన స్థానంలో సీఈఓగా యాండీ జెస్సీ వార్తలు ఇచ్చారని చెప్పాను. సో జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ కి సంబంధించి ఎలాన్ మస్క్ ఇటీవల బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ లో తరచూ వార్తలు ఇస్తున్న ప్రపంచంలోనే సంపన్నులు వీరిప్పుడు. సో అలాంటి జెఫ్ బెజోస్ కి సంబంధించి మనకి ఏం గుర్తుకు రావాలి? అమెజాన్ సంస్థ గుర్తుకు రావాలి. తనకి కూడా ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఉంది, బ్లూ ఆరిజిన్ సంస్థ. బ్లూ ఆరిజిన్. ఇటీవల బ్లూ ఆరిజిన్ సంస్థకి సంబంధించి
న్యూ షెపర్డ్ అనే ఒక రాకెట్ గురించి చెప్పాను. స్పేస్ టూరిజం కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక రాకెట్ ప్రయోగాలు చేస్తోంది మనకు బ్లూ ఆరిజిన్ సంస్థ అని చెప్పాను. సో బ్లూ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ ఆరిజిన్ వారు తయారు చేసిన న్యూ షెపర్డ్ అనే ఒక స్పేస్ టూరిజం కోసం ఉద్దేశించబడిన రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రాకెట్ లో ప్రయాణం చేయబోతున్నాడు మనకు జెఫ్ బెజోస్. ఈ విషయం పక్కన పెట్టండి, అదంతా ప్రైవేట్ ఇష్యూస్. మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఈ రోజు స్పేస్ ఎక్స్ కి సంబంధించి ఒక విషయం వార్తలించింది. అదేంటంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఫాల్కన్ 9 క్రూ డ్రాగన్ ఏదైతే ఉంటుందో ఒక రాకెట్ ప్రయోగం చేసింది ఇటీవల. ఎవరు? స్పేస్ ఎక్స్ సంస్థ. సో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం చేసింది. అందులో ఫాల్కన్ 9 క్రూ డ్రాగన్ అంటే ఏంటంటే అందులో ఉండే క్రాఫ్ట్ అన్నట్టు. అందులో ప్రత్యేకంగా బ్యాక్టీరియాలను మరియు స్క్విడ్స్ ఉంటాయి కదా, స్క్విడ్స్ అంటే చిన్న పురుగులు అన్నట్టు. ఎగ్జాంపుల్ యూప్రిమ్నా స్కోలోప్స్. ఈ పేరు గుర్తుంచుకోండి, యూప్రిమ్నా స్కోలోప్స్. బాబ్టైల్ స్కిప్స్ అంటారు వీటిని, బాబ్టైల్ స్క్విడ్స్. సో యూప్రిమ్నా స్కోలోప్స్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చిన ఏంటంటే స్క్విడ్స్, చిన్న చిన్న పురుగులు అన్నట్టు. సో ఈ స్క్విడ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవి బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తాయి అన్నట్టు, బ్యాక్టీరియాలకు హోస్ట్ గా పనిచేస్తాయి, బ్యాక్టీరియాలకు ఆతిథ్యం ఇస్తాయి అన్నట్టు. సో ఈ యూప్రిమ్నా స్కోలోప్స్ ని మరియు ప్రత్యేక బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో బ్యాక్టీరియాలను ప్యాసెంజర్లుగా పంపించింది స్పేస్ ఎక్స్. ఎక్కడికి పంపించింది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అక్కడ ఈ రెండింటితో ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళగానే ఈ స్క్విడ్స్ ఏవైతే ఉంటాయి, పురుగులు ఉంటాయి కదా, యూప్రిమ్నా స్కోలోప్స్ ఏవైతే ఉంటాయో వీటిని బ్యాక్టీరియల్ అటాక్ కి గురి చేస్తారు. అంటే బ్యాక్టీరియా వీటిపైన హోస్ట్ ఐస్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాక్ చేస్తే అన్నట్టు. ఆ తర్వాత 12 అవర్స్ తర్వాత జీరో గ్రావిటీ కదా మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే. సో జీరో గ్రావిటీ వద్ద బ్యాక్టీరియల్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది స్క్విడ్స్ పైన కానివ్వండి ఏ వస్తువు పైన అని చెప్పేసి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి జీరో గ్రావిటీ వద్ద అని చెప్పేసి ప్రత్యేక పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇటీవల స్పేస్ ఎక్స్ ప్యాసెంజర్ గా వేటిని పంపించిందంటే బ్యాక్టీరియా మరియు స్క్విడ్స్ అని చెప్పండి. అంటే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మనకు అటాక్ గురి చేస్తాయి కదా, కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అలాంటి బ్యాక్టీరియాకు హోస్ట్ గా పనిచేసేవి స్క్విడ్స్, యూప్రిమ్నా స్కోలోప్స్. అక్కడ వెళ్ళిన తర్వాత రెండింటిని మిక్స్ చేస్తారు అన్నట్టు. 12 అవర్స్ తర్వాత ఏ రకమైన యాక్టివిటీని సేమ్ భూమి మీద ఉన్నట్టే దీనిపైన బ్యాక్టీరియల్ యాక్షన్ అనేది ఉందా లేదంటే ఏ రకంగా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక పరిశోధన చేస్తారు. రానున్న రోజుల్లో స్పేస్ టూరిజం అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో ఇప్పుడు మనం టూరిజం అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తాం, కానీ కొన్ని ఏళ్ల తర్వాత, అది ఎన్ని ఏళ్ళైనా పర్లేదు, కానీ కొన్నేళ్ల తర్వాత మాత్రం అంతరిక్షంలోకి కూడా టూరిజం వెళ్ళొచ్చేవారు ఉంటారు. ఎందుకంటే అందుకోసం ఈ పరిశోధనలన్నీ కూడా ఇటీవల మనం చూసాం. నాసాకి సంబంధించి ఆర్టమిస్ ప్రోగ్రామ్, కౌన్ బనే కరోడ్లో ₹1 ప్రశ్న అది. సో ఆర్టమిస్ ప్రోగ్రామ్ గురించి మీకు ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ చెప్పాను. ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆర్టమిస్ ప్రోగ్రామ్ లో భాగంగా నాసా ఇటీవల నోకియా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసము? అక్కడ చంద్రుని పైన 4G సెల్యులార్ నెట్వర్క్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం కోసం. సో అక్కడ ఇంటర్నెట్, ఈ జీవాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ పరిశోధన. అంటే రానున్న రోజుల్లో అసలు మార్స్ పైన కానివ్వండి లేదంటే మనకు చంద్రుని పైన కానివ్వండి, ఇవన్నిటి కూడా పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చు, లేదంటే ఎలాంటి అంశాలు ఉంటే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎలాన్ మస్క్ కి సంబంధించి అండ్ బ్లూ ఆరిజిన్ కి సంబంధించి ఏంటంటే స్పేస్ టూరిజంలో జెఫ్ బెజోస్ ప్రయాణం చేయబోతున్నాడు, ఒక 10 నిమిషాలు పైకి ఎగరబోతున్నాడు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు వరల్డ్ ఓషియన్ డే, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఓషియన్ డే తేదీకి ప్రాముఖ్యతకు సంబంధించి వరల్డ్ ఓషియన్ డే ప్రతి సంవత్సరం కూడా జూన్ 8న నిర్వహించుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం జూన్ 8ని వరల్డ్ ఓషియన్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి రియో సమ్మిట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? 1992 ఇయర్ రియో డి జెనెరో, ఎక్కడ? బ్రెజిల్లో ఉంటుంది. సో రియో సమ్మిట్ మనకి ఎర్త్ సమ్మిట్ ఏవైతే ఉంటే ముఖ్యంగా పర్యావరణ సమ్మిట్లలో అన్నిటికంటే ముఖ్యం. రియో సమ్మిట్లో ఒక తీర్మానాన్ని చెప్పడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఈ ఓషన్స్ ఏవైతే ఉంటాయో, మహాసముద్రాలు ఏవైతే ఉంటాయో వీటి సంరక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక తీర్మానం మాత్రమే. కానీ ఆ తీర్మానం ఎప్పుడు ఆమోదం తెలపడం జరిగిందంటే 2008 సంవత్సరం. సో 2008 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఆ తీర్మానం అనేది ఆమోదం తెలపడం జరిగింది. అప్పటి నుండి సో ప్రతి ఏటా కూడా మనకు జూన్ 8 అనేది వరల్డ్ ఓషియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి సంబంధించి ఇతివృత్తం ఏంటి అంటారు. సో ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటంటే ద ఓషియన్, మహాసముద్రం అన్నట్టు. ద ఓషియన్ లైఫ్, మహాసముద్రంలో జీవరాశులు మరియు లైవ్లీహుడ్, దాని నుండి ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉంటాయని చెప్పేసి సింపుల్గా చూడండి. మన భారతదేశంలోనే 9 రాష్ట్రాలు, సముద్రం అని పెట్టండి, మహాసముద్రం విషయం పక్కన పెట్టండి. సో సముద్రం ఏదైతే ఉంటుందో మన భారతదేశంలోనే సముద్ర సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా.
వెస్ట్ బెంగాల్. ఈ 9 రాష్ట్రాలు కూడా సముద్ర సరిహద్దు ఉంటుంది. సముద్ర సరిహద్దు ఉండే ప్రాంతాల్లో లైవ్లీహుడ్ అనేది ఎక్కువగా మత్స్యరంగం పైన ఆధారపడతారు, ఫిషరీ పైనే. అందుకే చూడండి, ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన్ అనే ఒక ప్రత్యేక మత్స్యకారులకు సంబంధించిన కార్యక్రమంతో వార్తలు నిలిచింది. సో అలా సముద్రం అనేది జీవరాశులకు కేంద్రంగా ఉంటుంది. అక్కడ కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉంటాయి. మన భూమి కంటే కూడా ఎక్కువగా వాటర్లోనే జీవరాశులకు ఆశ్రయంగా ఉంటుంది. మరియు ఆ జీవరాశులపై ఆధారపడి చాలా మంది ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని విస్తృతంగా చేసుకొని ఈ సంవత్సరం వరల్డ్ ఓషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది, ద ఓషన్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్. సో ఇక్కడే ఒక అంశాన్ని యాడ్ చేసుకోండి. మనకు వెస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ మనకు ఒకటి ఉంటుంది, ఏంటి? లక్షద్వీపులు. లక్షద్వీపులు మీకు మే 26th వీడియో ఒక్కసారి చూడండి. మే 26th. ఎందుకు మే 26th వీడియో చూడమంటున్నానంటే, ఆ రోజు సేవ్ లక్షద్వీప్స్ అనే ఉద్యమం గురించి చెప్పాను. ఇటీవల ప్రఫుల్ కే పటేల్ గారు లక్షద్వీపులకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా విధుల్లోకి రావడం జరిగిందని చెప్పేసి, అంతకుముందు డిసెంబర్ మాసంలో దీనేశ్వర్ శర్మ గారు మరణించారు. తను ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తూ తన స్థానంలో ప్రస్తుతం దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటివ్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రఫుల్ కే పటేల్ గారిని లక్షద్వీపులకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. అంటే రెండింటి కూడా తను చేస్తున్నారు. సో ఇటీవల లక్షద్వీపులను అభివృద్ధి చేయాలి, పర్యాటక రంగంగాను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా విషయాలను ప్రకటించాడు. ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కూడా తీసుకొచ్చారు. సో ఆ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఏంటంటే డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే లక్షద్వీపులను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అక్కడ ముఖ్యంగా మద్యపానాన్ని కూడా అమలు చేస్తారు. ఇప్పటివరకు లక్షద్వీపులో మద్యపానం అనేది లేదు, అలాంటి మద్యపానాన్ని అమలు చేస్తారు. మరియు గూండా చట్టాన్ని, క్రిమినల్ యాక్టివిటీస్ని అరికట్టే గూండా చట్టాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి, మనకు బీఫ్ మాంసం ఏదైతే ఉంటుందో బీఫ్ మాంసం పైన నిషేధాజ్ఞలు అని చెప్పేసి చాలా అంశాలు చెప్పారు. ఒక్కసారి చూడండి. సో అలాంటి లక్షద్వీపులకు సంబంధించి సేవ్ లక్షద్వీప్ ఉద్యమం మనకు తెలుసు కదా. ఆ సేవ్ లక్షద్వీపులు ఈరోజు సముద్రంలోకి కూడా చేరింది. సో లక్షద్వీపులు అంటేనే ఐలాండ్స్, ఆర్కిపెలాగో. సో అలాంటి లక్షద్వీపుల్లో ఆనుకొని ఉన్న సముద్రం ఏదైతే ఉంటుందో సముద్రంలోకి నిన్నటి రోజున కొంతమంది యువత దిగి సో లోపల సముద్రం లోపల కూడా వారి యొక్క నిరసనను ప్రదర్శించడం జరిగింది. సో ఇది సముద్రం లోపల లక్షద్వీపులు ఎవరైతే ఉంటారో మా లక్షద్వీపుల యొక్క ప్రకృతి సిద్ధంగా వచ్చిన లక్షద్వీపులను ఈరోజు ఆర్థిక అవసరాల కోసం మార్చడాన్ని మేము ఒప్పుకోము. సో గవర్నర్ ఎవరైతే ఉన్నారో, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ సుందర ప్రదేశాన్ని మార్చాలనుకుంటున్నారు, దీన్ని ఒప్పుకోమని చెప్పేసి సేవ్ లక్షద్వీప్ ఉద్యమం సంబంధించి ఆ ప్లకార్డులు కానివ్వండి, పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని సముద్రంలో కూడా ఉద్యమాన్ని ప్రారంభించారు. యువకులందరూ కూడా సముద్రంలో దిగేసి నిరసన చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అందులో కొంతమంది యువకులు చనిపోయారని కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒకటి సేవ్ లక్షద్వీపుల ఉద్యమానికి సంబంధించి ఒక అప్డేట్. మే 26th వీడియోలో మనం ప్రత్యేకంగా సేవ్ లక్షద్వీప్ ఉద్యమం గురించి చర్చించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం. సో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా భారత తపాలా శాఖ ఈరోజు ఒక ఒప్పందంతో వార్తలు నిలిచింది. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక ఒప్పందం. అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేయడం ఏంటి? సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. హిందూ మతంలో ఒక పవిత్ర కార్యం ఏంటంటే తమ సంబంధీకులు ఎవరైనా మరణించిన వారు ఉన్నారనుకోండి, ఆ మరణించిన తర్వాత దహన కార్యక్రమం అనేది చాలా పవిత్ర కార్యం. దహనం పూర్తయిన తర్వాత వారి యొక్క అస్థికలు ఉంటాయి కదా, బూడిదను సేకరిస్తారు. ఆ బూడిద ఏదైతే ఉంటుందో గంగా నదిలో కలపడం అనేది ఒక పవిత్ర కార్యం. ఇలాంటి కార్యక్రమానికి చాలా మంది ఈ కరోనా విపత్కర పరిస్థితిలో దూరం కావడం జరిగింది. అంతేందుకు చాలా మంది యొక్క పరిస్థితి ఏంటంటే వారి యొక్క సంబంధికులు మరణించినా కూడా, కరోనా బారిన పడి మరణించినా కూడా కనీసం చివరి చూపులకు కూడా నోచుకోవడం లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సంబంధికులు మరణించినప్పుడు వారి యొక్క అస్థికలు బూడిద ఉంటుంది కదా, దీన్ని పవిత్ర గంగాజలం దగ్గరికి తీసుకువెళ్ళడం ఇలాంటివి చూడడం లేదు. ఎందుకంటే లాక్డౌన్ పరిస్థితులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ఉంది. కాబట్టి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడమే గగనం ఉంది. అలాంటిది ఈ అస్థికలను పట్టుకొని ఎక్కడో పవిత్ర వారణాసి కానివ్వండి, గయా, హరిద్వార్ ఇలాంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశమే లేదు. సో ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఒక సంస్థ, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఓం
దివ్య దర్శన్. ఓం దివ్య దర్శన్ అనే ఒక సామాజిక సంస్థ, ఇది వారణాసి కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, భారత తపాలా శాఖ ఓం దివ్య దర్శన్ అనే ఒక సామాజిక సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనం ఏం చేయాలి, మన సంబంధికులు ఎవరైనా మరణించారనుకోండి, వారి యొక్క అస్థికలు, ఆ బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను స్పీడ్ పోస్ట్ చేయాలి ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఓం దివ్య దర్శన్ అనే సంస్థకి ఆ అస్థికల యొక్క ప్యాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పచెప్తారు. మరి వీరేం చేస్తారు, ఆ అస్థికలను తీసుకెళ్లి పవిత్ర గంగా జలాలు ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా వారణాసి, ప్రయాగ్రాజ్, గయా, సో ఇలాంటి ప్రాంతాలు అండ్ హరిద్వార్, ఏదైతే పవిత్ర గంగా నది జలాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో భారతదేశంలో, వారణాసి, ప్రయాగ్రాజ్, గయా మరియు హరిద్వార్, ఈ గంగా జలాల్లో మనం ఎక్కడైతే కోరుకుంటామో ఆ ప్రాంతంలో వీరు ఓం దివ్య దర్శన్ సంస్థ వారు ఆ అస్థికలు ఉన్నాయి కదా, బూడిద, ఆ బూడిదను తీసుకెళ్లేసి ఇందులో నిమజ్జనం చేస్తారన్నట్టు. దీనిని మనం వెబ్ కాస్టింగ్ కూడా చేయొచ్చు. అంటే వెబ్ కాస్టింగ్ ఏంటంటే వారు ఏ రకంగా ఎలాంటి కార్యక్రమాలతో అక్కడ నిమజ్జనం చేస్తున్నారు, ఇదంతా కూడా మనకు దృశ్యమాలిక ద్వారా చూపిస్తారన్నట్టు. అంటే లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ కరోనా విపత్కర పరిస్థితిలో ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇటీవల ఏదైతే ఉంటాయో మరణించిన తర్వాత అస్థికలు కానివ్వండి, బూడిదను కానివ్వండి, నిమజ్జనం చేసే కార్యక్రమానికి సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ సామాజిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఓం దివ్య దర్శన్. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఎగ్జాంపుల్, మన హిందూ మతంలో కూడా ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైన కృతం ఉంటుంది. అంటే ఏంటంటే నిమజ్జనం ఏదైతే ఉంటుందో, ఈ అస్థికలు ఉంటాయి కదా, ఆ అస్థికలను నీటిలో కలిపేటప్పుడు చాలా మంత్రాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. అలా మనం కోరుకున్న విధంగా కార్యం కంప్లీట్ చేసేసి ఓం దివ్య దర్శన వారు ఏమైతే ఉంటారో, పవిత్ర గంగాజలం ఉంటుంది కదా, నిమజ్జనం చేసిన తర్వాత ఆ పవిత్ర గంగాజలాన్ని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనకు పంపిస్తారు. సో అలా గంగా జలాన్ని మన ఇంటికి పంపిస్తారు. మనం పంపించిన అస్థికలు ఏవైతే ఉంటాయో వాటిని నీళ్ళలో నిమజ్జనం చేస్తారు, గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఈ 4 ప్రాంతాలకు సంబంధించిన ఒప్పందం ఓం దివ్య దర్శన్ సంస్థతో ఈరోజు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కుదుర్చుకొని వార్తలు నిలిచింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మంది కనీసం వారి సంబంధికులు మరణిస్తే చివరి చూపులకు కూడా నోచుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏదైతే పవిత్ర కార్యం ఉంటుందో, మరణించిన తర్వాత చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో అందులో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా పాత్ర ఉంటుందని చెప్పేసి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన అంశం, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అంశం కాబట్టి ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చూడండి. ఓం దివ్య దర్శన్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఒప్పందం వార్తలు నిలిచింది. ఆ ఒప్పందం ఏ సంస్థలకి సంబంధించి అంటే నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్. ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ లో ఏమర్థమైంది, జాతీయ సంస్థ. దేనికి సంబంధించి, మెడిసినల్ ప్లాంట్స్ కి సంబంధించిన ఒక సంస్థ. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. మరియు ఇంకొక సంస్థ సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఎన్బిఆర్ఐ, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ కదా, సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ బొటానికల్, బాటనీ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ప్లాంట్స్. నేషనల్ బొటానికల్ ప్లాంట్స్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే లక్నో, యూపీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే ముఖ్యంగా 2 కూడా ప్లాంట్స్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఏం చేస్తుంది అంటే వీరి నుండి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇరువురు కలిసి కూడా భారతదేశంలో ఈ బొటానికల్ ప్లాంట్స్, ముఖ్యంగా వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగపడే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని గణనీయ స్థాయిలో పెంచాలి, వాటిపైన పరిశోధనను విస్తృతం చేయాలి. పరిశోధన చేసే సంస్థ ఏంటి, ఇక్కడ రీసెర్చ్ అంటున్నాం చూడండి, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ అంటే పరిశోధన చేసే సంస్థ. సో ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మెడిసినల్ ప్లాంట్స్ యొక్క అవసరము, ఆవశ్యకతను ప్రతిరోజు చూస్తున్నాం. మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి, నేల ఉసిరి లాంటివి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆనందయ్య గారు ఉన్నారు, నిన్న హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య గారి మందు ఏదైతే ఉంటుందో
కే మెడిసిన్ ఏదైతే ఉంటుందో, అంటే ఏంటి, కళ్ళల్లో వేసే డ్రాప్స్ ఉంటాయి కదా, సో ఆనందయ్య గారు తయారు చేసిన మెడిసిన్స్ కి విడతల వారీగా అనుమతులు ఇస్తున్నారు. నిన్న హైకోర్టు కే మెడిసిన్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆనందయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే, ప్రస్తుతం నేను తయారు చేస్తున్న మందులు ఏవైతే ఉంటాయో, ఉచిత సరఫరా చేస్తున్న మందులు ఏవైతే ఉంటాయో, వీటికి పక్క రాష్ట్రాల నుండి కూడా డిమాండ్ వస్తుంది. సో దేశవ్యాప్తంగా ఈ మందును సరఫరా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ నా కోసం చేయండి, సౌకర్యాలు కల్పించండి, పెద్ద ఎత్తున మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని సేకరించడానికి నాకు ప్రత్యేకమైన కొన్ని గోడౌన్స్ లాంటి నిర్మాణాన్ని ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సో ప్రస్తుతం చూడండి, అండ్ ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ద్వారా ఈ ఆయుర్వేద వనమూలికలు ఏవైతే ఉంటాయో వీటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. చాలా రాష్ట్రాలు కూడా చూడండి, ఇటీవల ఆయుష్ ఘర్ ద్వార్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం చూసాం. వైద్య ఆప్కే ద్వార్, వైద్య ఆప్కే ద్వార్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆయుర్వేద మొక్కలు ఏవైతే ఉంటాయో, ఆయుర్వేద మెడిసిన్ ఉంటాయి కదా, వాటిని టెలిమెడిసిన్ ద్వారా సరఫరా చేస్తున్నాను అన్నట్టు వైద్య ఆప్కే ద్వార్ అనే కార్యక్రమం ద్వారా మధ్యప్రదేశ్, దాని గురించి మనం ఇటీవల చర్చించుకున్నాం. మరియు హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆయుష్ ఘర్ ద్వార్, అంటే ఆయుర్వేద మొక్కలు కానివ్వండి, ఆయుర్వేద మెడిసిన్ ఏవైతే ఉంటాయో ఇంటికే పంపిస్తున్నారు అన్నట్టు ఈ కరోనా వ్యాధి నిర్మూలన కోసం. సో ఇలాంటివి తరచు మనం చూస్తున్నాం. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఘర్ ఘర్ ఔషధి యోజన అనే ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటికి కూడా ఔషధ మొక్కలను పెంచాలని చెప్పేసి 4 మొక్కలు ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇటీవల కాలంలో, గడిచిన సంవత్సర కాలంలో ఆయుర్వేద మొక్కలు కానివ్వండి, ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వీటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు తరచు మనం చూస్తున్నాం. వాటి కోసం ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. ఈ రోజు ఈ 2 సంస్థల యొక్క ఉద్దేశం ఏంటి, ఒప్పందం ఏంటంటే, భారతదేశంలో మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మరింత విస్తృతమైన పరిశోధనలు చేస్తూ వాటి యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి, వాటి యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రొడక్టివిటీని పెంచాలని చెప్పేసి ఒక ఒప్పందం ఈ రోజు ఈ 2 సంస్థలకు సంబంధించి వార్తలు ఇచ్చింది. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ అండ్ సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నో ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది. సైన్ ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నట్టు, ఇద్దరి మధ్యలో కూడా ఒక అండర్స్టాండింగ్ ఒప్పందం అన్నట్టు. దీనికి సంబంధించి ప్రమోషన్ ఆఫ్ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో మెడిసినల్ ప్లాంట్స్ ని పెంచడానికి ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం అనేది కుదిర్చింది. అంతేందుకు, మీకు ఫార్మకాగ్నసీ ఇస్ ద సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఫార్మకాగ్నసీలో మొత్తం కూడా మెడిసినల్ ప్లాంట్స్ కి సంబంధించిన అంశాలను నేర్చుకుంటారు, ఒక సబ్జెక్ట్ కూడా మనకు ఉంటుంది. అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ పట్ల ప్రస్తుతం ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఒప్పందాన్ని కూడా యాడ్ చేసుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆన్లైన్ పోర్టల్, ఈ పోర్టల్ అనొచ్చు. ఈ పోర్టల్ అంటే ఏంటి, ఒక ప్రత్యేక వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంటంటే incometax.gov.in, GOV అని ఉందంటే గవర్నమెంట్ కి సంబంధించింది అన్నట్టు. సో incometax.gov.in అనే ఒక ప్రత్యేక పోర్టల్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు. ఈ ప్రత్యేక పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇండివిజువల్ గా ఒక వ్యక్తి కానివ్వండి, ఒక సంస్థకి సంబంధించి కానివ్వండి, నాకు ఒక సంస్థ ఉందనుకోండి, సంస్థకి సంబంధించిన ఈ ఫైలింగ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరము మార్చి మాసం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మార్చి మాసంలోనే మనం చూస్తాం, ఐటీ ఫైల్ చేశారా, ఫైల్ చేశారా అని చెప్పేసి. ఐటీ ఫైల్ చేయాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, ఏజెంట్ దగ్గరికి వెళ్తాము, మనకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తారు, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. ఇది జరుగుతున్న ప్రక్రియ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక ప్రత్యేక పోర్టల్, ఆన్లైన్ పోర్టల్, దీని ద్వారా ఏంటంటే ఎవరైనా వ్యక్తి స్వతహాగా తనకు సంబంధించిన ఐటీ ఫైలింగ్ ని తనే చేసుకోవచ్చు అన్నట్టు. ఇక మనమే ఐటీ ఫైలింగ్ చేసుకునే ఒక ప్రత్యేకమైన పోర్టల్ ని ఈరోజు ప్రారంభించింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రభుత్వం ప్రారంభించింది అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా ఎవరికి వారే ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రత్యక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ప్రత్యక్షంగా నేను ఎంతైతే పన్ను చెల్లించాలో ప్రభుత్వానికి నేనే చెల్లిస్తాను అన్నట్టు. ముఖ్యంగా ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం పైన చెల్లించే పన్ను ఏదైతే ఉంటుందో దాని ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అదే ఒక సంస్థ సంబంధించి, ఒక సంస్థ సంపాదించే ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయం పైన
చెల్లించే పన్నును ఏమంటాం? కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్లు. సో ప్రత్యక్షంగా నేను ఎంతైతే చెల్లిస్తున్నానో, నాకు ఎంతైతే ఆదాయం వస్తుందో ఆదాయం పైన ఎంతైతే చెల్లిస్తున్నానో మనకు నేరుగా తెలుస్తుంది అన్నట్టు. సో అలా ప్రభుత్వానికి చెల్లిస్తాం అన్నట్టు. సో డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎగ్జాంపుల్ ఇటీవల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా మర్జ్ చేసి జిఎస్టీ రూపంలో రావడం జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువులు సేవల పైన మనం చెల్లించేది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి డైరెక్ట్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే సంస్థను గుర్తుంచుకోండి. ఒక ఎక్స్ట్రా పాయింట్. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే భారతదేశంలో ఒక సంస్థ, దేనికి సంబంధించి? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి నియంత్రణ చేయడం జరుగుతుంది, నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగనన్న తోడు కార్యక్రమం వార్తలు నిలిచింది. జగనన్న తోడు. సో జగనన్న తోడు. సో జగనన్న తోడు అనేది కొత్త కార్యక్రమం కాదు. 2020 సంవత్సరం నవంబర్ మాసంలో మొదటి విడత కింద జగనన్న తోడు నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న తోడు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? సో ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో తోడుగా? ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో. సో కరోనా విపత్కర పరిస్థితుల్లో చూడండి, కరోనా ప్రభావం ప్రతి దేశం పైన పడింది. ప్రపంచం మొత్తం కూడా కరోనా ప్రభావం చూస్తున్నాం. కరోనా నుండి తప్పించుకున్న ప్రాంతమే లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో వివిధ రంగాలపైన కరోనా ఉధృతమైన ప్రభావం చూపించింది. అండ్ ముఖ్యంగా చూడండి, చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, సో వీధి వ్యాపారులు, చిన్న చిన్న స్టాల్స్ టేలా పెట్టుకొని బతుకుతారు కదా, అలాంటి చిరు వ్యాపారులు చాలా మంది కూడా దారుణంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ప్రభావం అప్పుడు, అంటే మనకు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అన్నట్టు. సో ఫస్ట్ వేవ్ అప్పుడు ఎవరైతే మొత్తం షాప్స్ అని బంద్ చేశారంటే వారికి డైలీ వేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి బతుకే కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరొకసారి షాప్స్ తెరవడము, మరొకసారి ఆర్థిక రంగంలో వారి పాత్ర పోషించడానికి ఆదాయం అనేది కావాలి, వారికి ఏదో ఒక పెట్టుబడి కావాలి. అందుకోసం ఏం చెప్పిందంటే, ఈ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో దారుణంగా దెబ్బతిన్నారు కాబట్టి వారు మరొకసారి వారి యొక్క షాప్స్ ని కానివ్వండి, టేలాని కానివ్వండి షాప్ చేసేసి ఉత్పత్తి రంగంలోకి రావాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. 10,000 రూపాయలు. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం స్వనిధి ప్రోగ్రామ్ ఉంటుంది. పిఎం స్వనిధి ప్రోగ్రామ్ తరచు మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులు అన్నట్టు. సేమ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం స్వనిధి కార్యక్రమాన్ని అమలు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వము మనకు జగనన్న తోడు కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 10,000 రూపాయలు స్ట్రీట్ వెండర్స్ గా ఎవరైతే గుర్తింపు పొందారో రాష్ట్ర ప్రభుత్వం నుండి వారికి ఇస్తారు. ఏదైతే ఉంటుందో ఆ తీసుకున్న రుణం అన్నట్టు, ఇది రుణ సాయం. ఈ తీసుకున్న రుణం, మనం రుణం పొందామనుకోండి బ్యాంకు నుండి, ఖచ్చితంగా దాని మీద వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? జగనన్న తోడు కార్యక్రమంలో వడ్డీ ఏదైతే ఉంటుందో ఈ తీసుకున్న రుణానికి 10,000 రూపాయలకు వడ్డీ అనేది ప్రభుత్వమే బ్యాంకులకు, కన్సల్ట్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జగనన్న తోడు కార్యక్రమం వేటి ద్వారా అమలవుతుంది అంటే ప్రత్యేకంగా స్త్రీ నిధి నుండి మరియు అప్కాబ్ బ్యాంకుల నుండి, అప్కాబ్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో గుర్తింపు పొందిన బ్యాంకులు ఉంటాయి కదా రాష్ట్రంలో, సో వాటి నుండి ఈ రుణాన్ని ఇస్తారు. ఆ రుణాన్ని ఇచ్చిన తర్వాత ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో ఆ రుణాన్ని పొందిన తర్వాత 10,000 రూపాయలు, ఈ 10,000 రూపాయల పైన ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం వీరికి చెల్లిస్తుంది అన్నట్టు. మరి వీరేం చేయాలి? రుణం పొందిన వారు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకున్న 10,000 రూపాయలు విత్-ఇన్ 1 year లో మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది అన్నట్టు. అలా 1 year లో ఎవరైతే తిరిగి మరీ చెల్లిస్తారో వారికి సెకండ్ ఇయర్ కూడా మరొకసారి 10,000 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది ఏకకాలంలో. ఇది ప్రత్యేకంగా స్ట్రీట్ వెండర్స్ ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం జగనన్న తోడు. ఈ రోజు సెకండ్ ఫేజ్ అంటే రెండవ విడత కింద 370 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 370 కోట్లు అంటే ఎంతమంది బెనిఫిషియరీస్? 3.7 లక్షల మంది. సో 3.7 లక్షల మంది ఇంటూ 10,000, 370 కోట్లు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం ఎంతమంది బెనిఫిషియరీని గుర్తించింది అంటే 9.5 లక్షల మంది. అంటే రాష్ట్రంలో 9.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ గా గుర్తింపు పొందారు ప్రభుత్వం నుండి. వీరందరికీ కూడా 10,000 రూపాయలు అంటే ఎంత? మనకు 950 కోట్లు రావాలి. సో 950 కోట్లు ఈ రోజు 370 కోట్లు విడుదల చేసింది. మరి మిగతాది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్
535. సో ఆల్మోస్ట్ 370 ప్లస్ 535 ఆల్మోస్ట్ కరెక్ట్. సో 535 crores ఏదైతే ఉంటుందో మొదటి విడత కింద గడిచిన సంవత్సరం నవంబర్ మాసంలో విడుదల చేసింది. అంటే ఎంతమంది? 5.35 లక్షల మంది మొదటి విడతలో బెనిఫిట్ పొందారు. ఈ విడత రెండో విడతలో ఎంతమంది? 3.75 మంది లేదా 3.7 లక్షల మంది 370 కోట్ల రూపాయలు వారి కోసం ప్రభుత్వం ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. జగనన్న తోడు కార్యక్రమం ఈ రోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది రాష్ట్రీయ అంశాల్లో. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన జగనన్న తోడు కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది, వేటి ద్వారా అమలవుతుంది అంటే శ్రీనిధి మరియు అప్కాబ్ అని గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అన్నట్టు అప్కా బ్యాంక్. సో అలా వీటి నుండి అమలవుతున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఎక్స్క్లూజివ్ గా స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారి కోసం. ఎందుకంటే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ద్వారా చిరు వ్యాపారులపైన ప్రభావం దారుణంగా పడింది కాబట్టి వారిని మరొకసారి ఆర్థిక వ్యవస్థలకు తీసుకురావడానికి వారికి మరొకసారి పెట్టుబడి సాయం కావాలి. ఈ 10,000 రూపాయలు చిన్న చిన్న షాపులు కదా, ఈ 10,000 రూపాయలు పెట్టుబడిగా వారు ఉపయోగించుకొని మరొకసారి వారు ఏదైతే ఉంటుందో వారి యొక్క జీవనాన్ని గడుపుతారు అన్నట్టు. సో ఇది విత్ ఇన్ 1 year లో చెల్లించారు అనుకోండి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద తీసుకున్న రుణాన్ని వారు 2వ సంవత్సరానికి కూడా అర్హులు అవుతారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. సో మొదటి విడత కింద 535 కోట్లను విడుదల చేసింది గడిచిన సంవత్సరం. అండ్ ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ రోజున 370 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అండ్ ప్రతి రంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ కరోనా ప్రభావం చూసిన ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మనకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ. భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఈ రంగమే. 80% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ సెక్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టర్. సో అలాంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి రీస్టార్ట్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం మనం గడిచిన సంవత్సరం జూన్ మాసంలోనే చూస్తాం. సో జగనన్న తోడు, రీస్టార్ట్ కార్యక్రమాలు ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సాయం కింద అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ లక్ష్మీనందన్ బోరా గారు. లక్ష్మీనందన్ బోరా ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుంచుకోండి. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అస్సాం రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత. అంటే ఏంటి? సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తి. అండ్ దాదాపు తన కెరీర్లో 60కి పైగా పుస్తకాలు రచించడం, అందులో చాలా పుస్తకాలు దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. అండ్ వివిధ రంగాలపై పట్టు కూడా తనకుంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ నుండి మెటీరియరాలజీ, సో మెటీరియరాలజీలో డాక్టరేట్ కూడా పొందిన వ్యక్తి. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. కానీ దేశవ్యాప్తంగా ఏ విషయంలో గుర్తింపు పొందారో? రచయితగా, సాహిత్య రంగంలో ఒక దిగ్గజంగా గుర్తింపు పొందిన లక్ష్మీనందన్ బోరా గారు ఇటీవల అనారోగ్య సమస్యలను బారిపడి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. లక్ష్మీనందన్ బోరా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తి. తన ప్రతిభను భారత ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. సో పద్మశ్రీ లక్ష్మీనందన్ బోరా అని గుర్తుంచుకోండి. సో సాహిత్య రంగంలో దాదాపు 60కి పైగా పుస్తకాలు రచించిన ఒక గొప్ప రచయిత అని గుర్తుంచుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ నుండి మెటీరియరాలజీ నుండి డాక్టరేట్ పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇద్దరు వ్యక్తులు, యాక్చువల్గా క్రీడలకి సంబంధించిన అంశం అనుకోవచ్చు. ఫినా అనే సంస్థ, ఫినా అంటే యాక్రోనిమ్ ఏంటంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే నటేషన్. నటేషన్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ అనొచ్చు. అంటే స్విమ్మింగ్ కి సంబంధించి, స్విమ్మింగ్ క్రీడల కిందకు వస్తుంది కదా, సో స్విమ్మింగ్ కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఒక నియంత్రణ సంస్థ లేదా నిర్వహణ సంస్థ. ఎగ్జాంపుల్, క్రికెట్ కి ఐసీసీ ఎలాగో స్విమ్మింగ్ కి ఫినా అలా అన్నట్టు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? లసానే. లసానే ఎక్కడ? స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ లోని లసానే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫినా సంస్థకి సంబంధించి ఈరోజు ఇద్దరు వ్యక్తులు వార్తలు నిలిచారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి అల్ ముసలం కువైట్ కి సంబంధించిన వ్యక్తి. సెకండ్ వచ్చేసి ఇండియన్, తన పేరు గుర్తుంచుకోండి, వీరేంద్ర నానావతి గారు. సో వీరేంద్ర నానావతి గారు ఇండియన్. యాక్చువల్గా ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చారంటే
ఫినా సంస్థకి నూతన అధ్యక్షులుగా ఎన్నికవుతూ వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే ఈ క్రీడా నిర్వహణ సంస్థ ఏదైతుందో స్విమ్మింగ్ కి సంబంధించి అంతర్జాతీయ సంస్థ ఫినాకి నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికై ఎవరు వార్తలు ఇచ్చారంటే అల్ ముసలం. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? కువైట్ కి సంబంధించిన వ్యక్తి. మరియు ఇండియన్ యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉంది. భారతదేశం నుండి ఈ ఫినా బోర్డు ఏదైతే ఉంటుందో ఈ సంస్థకి ఎన్నికైన మొట్టమొదటి మెంబర్ గా ఈరోజు వార్తలు నిలిచారు వీరేంద్ర నానావతి. ఇప్పటి వరకు ఫినా సంస్థలో ఒక బోర్డులో కూడా మెంబర్ గా ఇండియన్ లేరు. అలాంటి ఫినా బ్యూరో లేదా ఫినా బోర్డులో మొట్టమొదటి భారతీయుడు ఇటీవల ఎన్నికై వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే వీరేంద్ర నానావతి. ఫినా అంటే యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. యాక్రోనిమ్ అంటే ఫుల్ ఫామ్ అన్నట్టు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే నటేషన్ అంటే స్విమ్మింగ్ అన్నట్టు. సో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ కి అధ్యక్షులుగా వార్తలు ఇచ్చారు. అండ్ ఆ ఫెడరేషన్ సంబంధించి బోర్డు మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఒక మెంబర్ గా ఇండియన్ వార్తలు నిలిచారు. అండ్ ప్రస్తుతం ఈ వీరేంద్ర నానావతి గారు ఏంటంటే మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది కదా భారతదేశానికి సంబంధించి, ఆ సంస్థకి వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యక్షులు అంటే క్రీడా రంగానికి సంబంధించి ఆల్రెడీ అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు ఫినా సంస్థలో ఒక బోర్డు మెంబర్ గా లేదా బ్యూరో మెంబర్ గా వార్తలు నిలిచారు. ఈ ఇద్దరు కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెర్గియో పెరెజ్ వార్తలు నిలిచారు క్రీడలకు సంబంధించి. సెర్గియో పెరెజ్, యాక్చువల్గా సెర్గియో పెరెజ్ గురించి మనం మొట్టమొదటిసారి చర్చించుకుంటున్నాం. ఎక్కువగా మనం F1 ఫార్ములా 1 క్రీడ అంటే ఎవరు వార్తలు నిలుస్తారు? ఎక్కువగా మనకు ఇటీవల కాలంలో మనకు సెబాస్టియన్ వెటెల్ గారు కానివ్వండి, లేదంటే మనకు లూయిస్ హామిల్టన్ కానివ్వండి, ఇలా తరచూ మ్యాక్స్ వెర్స్టాపెన్ కానివ్వండి, ఎక్కువగా వార్తలు నిలిచారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ అండ్ లూయిస్ హామిల్టన్ అయితే చాలాసార్లు వార్తలు నిలిచారు. అలాంటి ఫార్ములా 1 క్రీడకి సంబంధించి ఈ రోజు సెర్గియో పెరెజ్ మొట్టమొదటిసారి వార్తలు ఇచ్చారు. ఇప్పటి వరకు మనం తన గురించి చర్చించుకోలేదు. ఫార్ములా 1 అనగానే లూయిస్ హామిల్టన్ లేదా మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈ రోజు ఒక ఫార్ములా 1 టోర్నమెంట్ లో విజేతగా వార్తలు ఇచ్చారు. మెక్సికోకు సంబంధించిన సెర్గియో పెరెజ్ అంటే మెక్సికన్ అన్నట్టు. మెక్సికో దేశం ఇటీవల వార్తలు నిలుస్తుంది తరచు కూడా. మెక్సికోకి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి ఆండ్రియో మెజా మనకు విశ్వసుందరిగా ఇటీవల వార్తలు నిలిచారు. యూనివర్సల్, సో చాలా ఇంపార్టెంట్. సో సెర్గియో పెరెజ్ ఏంటంటే మెక్సికో దేశానికి సంబంధించిన వ్యక్తి లేదా మెక్సికన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల ముగిసిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ అంటాం. ఫార్ములా 1 టోర్నమెంట్లను మనం గ్రాండ్ ప్రీ అంటాం. సో అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ అంటే ఇక్కడ అజర్బైజాన్ దేశంలో జరిగింది. అజర్బైజాన్ దేశం కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అర్మేనియా అజర్బైజాన్ వివాదం అని చెప్పేసి నగోర్నో కారాబాగ్ అనే ఒక వివాదాస్పద ప్రాంతం గురించి మనం మ్యాప్ ప్రెజెంటేషన్ కూడా మీకు చూపించాను. సో అలాంటి అజర్బైజాన్ దేశంలో ముగిసిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ ఏదైతే ఉంటుందో టోర్నమెంట్ లో సెర్గియో పెరెజ్ ఈ రోజు విజేతగా వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? మెక్సికోకి సంబంధించిన వ్యక్తి. ఈ టోర్నీలో లూయిస్ హామిల్టన్ పోటీ చేశాడు, మ్యాక్స్ వెర్స్టాపెన్ పోటీ చేశారు. వారిని కూడా ఓడించి విజేతగా వార్తలు ఇచ్చారు. ఇది ప్రత్యేకత అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఫోటోగ్రఫీ పురస్కారం. సో ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే ముఖ్యంగా చూస్తూ ఉంటాం చాలా మంది కెమెరా పట్టుకొని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు యువత ఎక్కువగా కూడా ఈ దారి పడుతున్నారు. అద్భుతమైన ఒక హాబీ అది. సో అలాంటిది నేచర్ టీటీఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్. నేచర్ టీటీఎల్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఏంటి? నేచర్ టీటీఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సంవత్సరానికి ఇండియన్ వార్తలు ఇచ్చారు. తను తీసిన చిత్రం అద్భుతం. తన పేరు ఏంటంటే యాక్చువల్ గా థామస్ విజయన్. సో థామస్ విజయన్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బట్ సెటిల్డ్ ఇన్ కెనడా. సో కెనడాలో సెటిల్ అయిన వ్యక్తి. సో థామస్ విజయన్ ఒరాంగుటాన్ ఉంటుంది కదా, ఒరాంగుటాన్ అంటే ఏంటంటే చింపాంజీ. సో ఒరాంగుటాన్ ఏంటంటే క్లింజింగ్ డౌన్ టువర్డ్స్ ద ట్రీ అని చెప్పేసి ఒక ఫోటో తీశారు. ఒరాంగుటాన్ అంటే ఒక చింపాంజీ చెట్టు ఏదైతే ఉంటుందో చెట్టు నుండి పైనుండి కిందికి వదలదు. కామన్ గా కోతులు కానివ్వండి చింపాంజీలు అనేది పైనుండి కిందికి దిగుతాయి, కానీ తలను కిందుగా చూస్తూ ఈ ఏదైతే ఉంటుందో ఈ జంతువు కిందికి దిగడం ఆ ఫోటోని క్యాప్చర్ చేశాడు. దీనికి ఒక క్యాప్షన్ ఇచ్చాడు తను. ఆ క్యాప్షన్ అద్భుతంగా అందరినీ కూడా ఆకర్షించింది. అదేంటంటే ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అంటే ప్రపంచం
తలకిందులవుతుంది అనే అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అనే ఒక ఇతివృత్తం, ఒక టైటిల్ ఇచ్చేసి ఈ ఫోటోని ప్రదర్శించడం జరిగింది. ఏంటి? ఒరాంగుటాన్ క్లింజింగ్ డౌన్ టు ద ట్రీ అంటే ఏంటంటే ఒరాంగుటాన్ అంటే చింపాంజీ అన్నట్టు. అదేంటంటే చెట్టు మీద ఉండి ఒక డిఫరెంట్ గా దిగే ఫోటోని తీశాడు. అందులో ఈ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫోటోగ్రఫీ ఛాంపియన్షిప్ లో 8,000 మంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫోటోలను ప్రదర్శించారు. అందులో మన ఇండియన్ థామస్ విజయన్ ఈ సంవత్సరానికి నేచర్ టీటీఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ గా ఈరోజు వార్తలు ఇచ్చారు. జస్ట్ టు ద పాయింట్ ఏం గుర్తుంచుకుంటారంటే ఇటీవల నేచర్ టీటీఎల్ అనే సంస్థ ప్రదానం చేసిన ప్రముఖ పురస్కారం, ఫోటోగ్రఫీలో ఒక అద్భుతమైన ప్రతిష్టాత్మక పురస్కారం, నేచర్ టీటీఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని సాధించిన భారతీయుడు ఎవరు అంటే మనకు థామస్ విజయన్ అని గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? కేరళ, బట్ సెటిల్డ్ ఇన్ కెనడా, కెనడాలో ఉంటున్నాడు. తను తీసిన ఫోటో ఏంటి? ఒరాంగుటాన్ డౌన్ టువార్డ్స్ అని చెప్పేసి, ఒరాంగుటాన్ ఏదైతే ఉంటుందో, చింపాంజీ ఏదైతే ఉందో చెట్టు మీద నుండి తలకిందుకులుగా తిరిగే ఫోటో ఉంటుంది కదా, దాన్ని తీయడం జరిగింది. దానికి క్యాప్షన్ ఏం పెట్టాడు? ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అంటే ప్రపంచం తలకిందులుగా పోతుంది అన్నట్టు. సో ఇదొకటి ఈరోజు వార్తలు నిలిచింది ఫోటోగ్రఫీ పురస్కారానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఆల్రెడీ పుస్తకం గురించి 3 months బ్యాక్ మనం చూడడం జరిగింది. ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఆ పుస్తకం ఏంటంటే 1232 కిలోమీటర్స్ ద లాంగ్ జర్నీ హోమ్. విడుదలకు ముందు మీకు చెప్పాను, ఈరోజు విడుదల తర్వాత చెప్తున్నాను. సో 1232 కిలోమీటర్స్ ద లాంగ్ జర్నీ హోమ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క రచయిత ఎవరంటే ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు వినోద్ కాప్రీ గారు. సో వినోద్ కాప్రీ గారు రాసిన ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత, ఇతివృత్తం ఏంటంటే ఈ కరోనా విపత్కర పరిస్థితులు, ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కరోనా అప్పటిది. సో ఫస్ట్ వేవ్ కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పుడు బీహార్కు చెందిన ఏడుగురు ఎవరంటే యువత, యాక్చువల్గా మైగ్రెంట్ వర్కర్స్ అన్నట్టు, బీహార్ నుండి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళినవారు అన్నట్టు. వారు 7 యువకులు ఎవరైతే ఉంటారో, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో 7 సైకిళ్ల ద్వారా దాదాపు 7 రోజులు చేసిన ప్రయాణం అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ పుస్తకాన్ని రచయించారు. సో ఎన్ని కిలోమీటర్లు అంటే 1232 కిలోమీటర్లు వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొని ఈ సైకిల్ ప్రయాణం చేశారని చెప్పేసి ఇతివృత్తంగా రాశారు. సో నేరుగా గుర్తుంచుకోవాల్సిన పేరు ఏంటంటే 1232 కిలోమీటర్స్ అని గుర్తుంచుకోండి, బుక్ పేరే. సో 1232 కిలోమీటర్స్ ద లాంగ్ జర్నీ హోమ్ అంటే ఇంటికి చేరడానికి ఎంత సుదూర ప్రయాణం చేశారన్నట్టు. ఎవరు రచయిత? వినోద్ కాప్రీ గారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే 7 migrants 7 days 7 nights అంటే 7 రోజులు 7 ప్రయాణికులు అన్నట్టు. సో సైకిల్ ద్వారా చేసిన ప్రయాణమే 1232 కిలోమీటర్లు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో మనం చర్చించుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.